ఇక మరోవైపు పాఠశాలలు అంటే ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం 100% మేము కృషి చేస్తాం. ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చిన, ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడి నుంచే వచ్చిండు, ఆ తర్వాత అందరూ కూడా ఎవరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతున్నటువంటి చంద్రబాబు కూడా ప్రభుత్వ పాఠశాలను చదువుకుండని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించిండు. ప్రభుత్వ పాఠశాలల్లో అంటే చదవడం అంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం ద్వారా పేదలకు విద్యను అందించినట్లు అవుతుంది. తర్వాత మధ్యాహ్న భోజనమే కాదు, వాళ్ళకు ఉదయం టిఫిన్, తర్వాత సాయంత్రం ఇంకేమైనా ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేయాలి. దాంతో ఏమవుతుందంటే ప్రభుత్వ బడులు బలోపేతమవుతాయి. తర్వాత ఇక్కడ భవనాలకు సంబంధించి కూడా అన్నీ కూడా ఏర్పాట్లు కరెక్ట్గా ఉండాలని చెప్పేసి ఆయన చెప్పిండు. అంటే ఎందుకు అట్లా ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రభుత్వ పాఠశాలలు నిజంగా కూడా పట్టుకోవాలి. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు నిజంగా కూడా. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి అందులో మొత్తం మెరిట్ సాధించి ఆ తర్వాత ఉద్యోగాన్ని పొందుతారు. కాబట్టి మెరిట్ టీచర్స్ ఉంటారు, తర్వాత అన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. అందుకనే అసలు యాక్చువల్గా ఒక తత్వవేత్త చెప్తారనమాట, పాఠశాలను పూలతోటగాను, విద్యార్థుల్ని పూల మొక్కలుగాను, ఉపాధ్యాయుని తోటమాలిగాను వర్ణించడం జరిగింది. పాఠశాల అనే పూల తోటలో విద్యార్థులు అనే పూల మొక్కలు ఏపుగా పెరిగి మంచి పరిమళమైనటువంటి పౌరసత్వాన్ని ప్రపంచానికి అందించాలంటే అది ఉపాధ్యాయుడు అనేటువంటి తోటమాలి క్రమశిక్షణ, వినయం, విధేయత అయినటువంటి ఎరువును వేయాలి. అప్పుడు ఆ విద్యార్థి అనేటువంటి పూల మొక్క ఏపుగా పెరిగి ప్రపంచానికి మంచి పరిమళమైనటువంటి విలువలతో కూడినటువంటి పౌరసత్వాన్ని అందిస్తుంది అని చెప్పేసి ఫ్లోబెల్ చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుడు చాలా కీలకం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల వాతావరణం కూడా కీలకం. అంటే పాఠశాల వాతావరణం ఎట్లుంటాయి అంటే ఇక్కడ దాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి అంటే గతంలో ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత ఏది ఆయన శాంతినికేతనం అనేటువంటి ఒక విద్యాలయాన్ని స్థాపించిండు. దాని ద్వారా ఎందుకంటే ప్రకృతితో అంటే విద్యార్థులు నేర్చుకోవాలని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చిండు. అయితే అది కాకుండా ఇప్పుడైతే ఈ సమాజానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మొత్తం కూడా చదువుకోవడం కాదు, ఇప్పుడు చదువుకునే పరిస్థితి ఉంది, చదువును కొనాల్సిన పరిస్థితి ఉంది. ఎల్కేజీ, యూకేజీ, బీకేజీ అంటే ఈ కేజీల లెక్క కిలోల లెక్క చదువును కొనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ కిలోల లెక్క చదువుకొని వద్దు నాయన, ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో గతంలో 7200 కానీ తర్వాత తీన్మన్మల గతంలో చెప్పిండు. ఎందుకంటే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య తర్వాత వైద్యం అందినప్పుడు ఎవరికి ఈ రకరకాల ఫ్రీలు బియ్యులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, అది వాస్తవం. కాబట్టి దానిపైన ప్రత్యేకంగా నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు దానిపైన దృష్టి పెడుతున్నందుకు చాలా సంతోషం. తర్వాత హాస్పిటళ్ళ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్ లోపల ఉన్న వాళ్ళు ఏమవుతుందో తెలియదు, కానీ ఇక్కడ బయట ఉన్నటువంటి ఎవరైతే ఆ బిల్లు కట్టేటో ఉంటారు కదా, ఆ బిల్లు కట్టేటోళ్ళకి గుండెపోటు వస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. కాబట్టి కార్పొరేట్ వైద్యాన్ని, కార్పొరేట్ విద్యను మొత్తం మీద నిలువరించాల్సిన అవసరం ఉంది. నిలువరించాలంటే ఏం చేయాలి? ప్రభుత్వ బడులను తర్వాత ప్రభుత్వ హాస్పిటళ్లను మనము అంటే బలోపేతం చేస్తే 100% అది జరుగుతుంది. కాబట్టి అటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు, అది చాలా సంతోషం.